ప్రపంచంలో చిన్న పెద్ద జాబ్స్ చాలా ఉన్నాయి. అందులోంచి కొన్ని ఇలాంటి జాబ్స్ ఉన్నాయి. వాటిని చేయడానికి వాళ్ళ జీవితాలను డేంజర్ లో వేయాల్సి ఉంటుంది. మరి వాళ్ళు అలాంటి జాబ్స్ చేసినా కూడా వాళ్ళకు చాలా తక్కువ డబ్బులు ఇస్తారు. అందులోంచి కొంతమంది జీతం ఇంత తక్కువగా ఉంటుందంటే ఆ జీతం వాళ్ళ ఇంటి అవసరాలకు కూడా సరిపోవు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇలాంటి టాప్ 10 డేంజరస్ జాబ్స్ గురించి తెలుసుకుందాం. ఈ జాబ్స్ గురించి తెలిస్తే మీరు నిజంగా షాక్ అయిపోతారు. స్కై స్కాపర్ విండో క్లీనర్. ఇది ప్రపంచంలోనే ఇలాంటి జాబ్ అంటే దీని గురించి వింటే మీరు నిజంగా షాక్ అయిపోతారు. వరల్డ్ లో మోస్ట్ డేంజరస్ జాబ్ లో ఇది ఒకటి. ఇందులో బిల్డింగ్ పైకి ఎక్కి విండోని క్లీన్ చేయవలసి ఉంటుంది. మరి ఈ పని ఎంత డేంజర్ అంటే దీనిని చూస్తే మీకు భయం వేస్తుంది. ఇది మనకు చేయడానికి ఒక తాడునిచ్చి ఇలా పాకుతూ గ్లాస్ ని క్లీన్ చేయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి మాత్రం ఆ తాడు తెగిపోతే మాత్రం 200 ఫీట్ పైనుంచి కిందికి పడిపోతారు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ జాబ్ ఎంత డేంజరో అని. ఇలా విండోని క్లీన్ చేయడం ప్రతి కంట్రీలో ఉంటుంది. ఈ జాబ్ ఎక్కువగా దుబాయ్ లో చేస్తారు. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ల పైన దుమ్ము పడుతుంది. ఎక్కువగా దుబాయ్ లో చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏ టైంలో ఏం వస్తుందో తెలియదు. ఇండియాలో ఈ జాబ్ కి 12,000 నుండి 12,500 దాకా ఇస్తారు. వేరే కంట్రీలో 30,000 నుండి 40,000 రూపాయల వరకు ఇస్తారు. స్క్యూబా డైవింగ్. ఫ్రెండ్స్, ఈ జాబ్ ఇలాంటి జాబ్ అంటే మురికి కాలువల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. కొంతమందికి ఈ జాబే జీవనాధారం. ఈ జాబ్ ఎక్కువగా ఇండియా అండ్ పాకిస్తాన్ లో చేస్తారు. ఇందులో క్లీన్ చేయడం కోసం దేనిలోకైనా వెళ్ళవలసి ఉంటుంది. ఇలాంటి వర్కర్స్ కి ఎక్కువగా ఇలాంటి మురికి కాలువలు నిండినప్పుడే వాళ్ళని పిలుస్తారు. వాళ్ళు ఇలాంటి వాటిలో దిగి క్లీన్ చేయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి మాత్రం వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళు దిగే ప్లేస్ లో ఒక్కొక్కసారి డేంజరస్ గ్యాసెస్ కూడా ఉండవచ్చు. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని డేంజర్ లో పెట్టి ఇలాంటి జాబ్స్ చేస్తున్నారు. సిటీలో రోడ్ల పైనే ఇలా చేయడం కనిపిస్తుంది. వీళ్ళకి నెలకి 12,000 మాత్రమే ఇస్తారు. ఎలక్ట్రికల్ పవర్ లైన్ ఇన్స్టాలర్. ఈ జాబ్ లో పనిచేసే వాళ్ళు 100 ఫీట్ల పైకి ఎక్కి పవర్ లైన్ ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది. మరి ఈ హైట్ నుంచి చూస్తే మీరు నిజంగా భయపడిపోతారు. ఈ జాబ్ లో పనిచేసే వాళ్ళకు ఇంత సమయం కూడా ఉండదు. వాళ్ళు కిందికి దిగి భోజనం చేసే సమయం కూడా ఉండదు. వాళ్ళు వైర్ల పైన కూర్చొని భోజనం చేస్తారు. మరి వీళ్ళు వైర్ల పైన నిద్రపోతారు. వీళ్ళకు సేఫ్టీ కోసం ఒక వైర్ ని వేస్తారు. ఒక్కొక్కసారి ఆ వైర్ తెగిపోతే మరి ఇంకో సేఫ్టీ కోసం ఏమీ ఉండదు. టవర్ క్లైంబింగ్. ప్రపంచంలో చాలా రకాల టవర్స్ ఉంటాయి. వాటిని తయారు చేయడం చాలా ఈజీ పని కాదు. మరి ఈ టవర్స్ చాలా హైట్ లో ఉంటాయి. మరి ఆ టవర్స్ పైన ఏమైనా పాడైతే మాత్రం వాటిపైకి ఎక్కి టెక్నీషియన్ చాలా హైట్ వరకు వెళ్లి అక్కడ బాగు చేయవలసి ఉంటుంది. అది బాగు చేసే సమయంలో చాలా వాటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఈ టవర్ పైకి ఎక్కుతున్నప్పుడు అలానే గాలి యొక్క ప్రెజర్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి మాత్రం గాలి ప్రెజర్ ఎంత ఎక్కువ అవుతుందంటే అప్పుడు ఆ టవర్ కూడా అటు ఇటు ఊగిపోతూ ఉంటుంది. వాళ్ళు ఆ టవర్ పైకి ఎక్కి దానిని బాగు చేసేటప్పుడు వాళ్ళు ప్రాణాలు అరిచేతులు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ చేసే వాళ్ళకు చాలా తక్కువ డబ్బులు ఇస్తారు. ఇందులో పని చేసే వాళ్ళకి 18 నుండి 20,000 మాత్రమే సంపాదిస్తారు. బాంబు డిఫ్యూజర్. ఫ్రెండ్స్, మోస్ట్ డేంజరస్ జాబ్ లో ఇది ఒకటి. ఇందులో చిన్న తప్పు చేసిన బాంబు పేలిపోతుంది. మీరు ఈ బాంబు డిఫ్యూజర్ గురించి వినే ఉంటారు. వాళ్ళు బాంబును డిఫ్యూజ్ చేస్తారు. ఇందులో పని చేసే వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు. వాళ్ళు చాలా సంవత్సరాల వరకు ఈ జాబ్ డిఫ్యూజర్ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. కానీ ఏదైనా చిన్న తప్పు జరిగితే మాత్రం బాంబు పేలిపోతుంది. అప్పుడు సూట్ కూడా వాళ్ళని కాపాడలేకపోతుంది. ఇప్పుడు ఇలాంటి డేంజరస్ జాబ్ గురించి విన్న తర్వాత మీకు అర్థమైంది కదా ఈ జాబ్ ఎంత డేంజరో అని. ఈ జాబ్ చేసే వాళ్ళకు జీతం 1 లక్ష నుంచి 2 లక్షల వరకు ఇస్తారు. ఈ బాంబు డిఫ్యూజర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ఇస్తారు. మరి ఎవరికైనా 3 సంవత్సరాల వరకు బాంబు డిఫ్యూజర్ చేసే ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకు 50,000 నుండి 60,000 జీతం ఇస్తారు. మరి ఎవరికైనా 1 నుండి 6 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకు శాలరీ 90,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఇస్తారు. సల్ఫర్ మైనింగ్. ప్రపంచంలో ఇది ఇలాంటి జాబ్ అంటే వర్కర్స్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే సల్ఫర్ మైనింగ్ ఎక్కువగా వాల్కెనోస్ దగ్గర జరుగుతాయి. ఇక్కడ సల్ఫర్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అవుతుంది. వాళ్ళ శరీరంలో ఈ డేంజరస్ గ్యాసెస్ పోతాయి. దీని వల్ల అక్కడ పనిచేసే వాళ్ళకి ఏజ్ కూడా తక్కువ అవుతుంది. అక్కడి నుండి ఇలా సల్ఫర్ ని తీసుకొని వెళ్తారు. ఇక్కడి ప్లేసుల్లో ఇలా భుజాలకు వేసుకొని బయటకు తీసుకెళ్తారు. వీటిని బ్యాటరీలలో చాలా ఎక్కువగా టాబ్లెట్లలో వాడతారు. వీటిని కొంతమంది వర్కర్స్ మాత్రం తీసుకువెళ్లేటప్పుడు వాళ్ళకు చాలా ఆరోగ్యం పాడవుతుంది. సల్ఫర్ మైనింగ్ లో పనిచేసే వాళ్ళు 50 సంవత్సరాల వరకే బతుకుతారు. వాళ్ళలో ఇలాంటి చాలా రోగాలు వస్తాయి. అవి చనిపోయినంత వరకు వాళ్ళని వదిలిపెట్టవు. ఇందులో పనిచేసే వర్కర్స్ కి రోజుకు 400 నుండి 500 మాత్రమే సంపాదిస్తారు. ఫ్రెండ్స్, మీరు చాలా పెద్ద పెద్ద వింగ్స్ ని చూసే ఉంటారు. ఇది గాలికి బదులుగా కరెంట్ ని తయారు చేస్తుంది. మరి ఈ వింగ్స్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే టెక్నీషియన్ వచ్చి దానిని బాగు చేయవలసి ఉంటుంది. మరి అది ఎంత పెద్దగా ఉంటుందంటే దాన్ని ఎక్కడానికి వాళ్ళ జీవితాన్ని అరచేతిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ వింగ్స్ బాగు చేసేటప్పుడు వాళ్ళకి తాన్ని కడతారు. దాని నుంచి కాలు స్లిప్ అయిపోతే 1000 ఫీట్ల నుంచి కిందికి పడిపోతారు. ఆ తర్వాత ఆ టెక్నీషియన్స్ ని బతికించడం చాలా కష్టం. ఇంత డేంజర్ అయినా కూడా ఈ టెక్నీషియన్స్ కి ఇండియాలో 10,000 నుండి 20,000 మాత్రమే నెలకిస్తారు. ఫైర్ ఫైటర్స్. ఈ ప్రపంచంలో ఇంత డేంజరస్ జాబ్ అంటే ఈ డేంజరస్ సిచ్యువేషన్ లోనే మనకు గుర్తుకొస్తారు. ఈ ఫైర్ ఫైటర్స్ ఏదైనా మంటలు అంటుకున్నప్పుడు వాళ్ళు మనకు గుర్తుకు వస్తారు. ఈ జాబ్ ఎంత డేంజర్ అంటే వాళ్ళ జీవితాన్ని రిస్క్ లో పెట్టి మన ప్రాణాలని కాపాడతారు.
మైనింగ్ చేయడం ఎంత డేంజరస్ పనో ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. మైనింగ్ చేసేటప్పుడు రాళ్ళని కట్ చేయవలసి ఉంటుంది. అప్పుడు చిన్న చిన్న గృహలోకి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ ఏ రాళ్ళు విరిగి ఎవరి మీద పడతాయో ఎవరికి తెలీదు. అక్కడి నుంచి వాళ్ళను కాపాడడం చాలా కష్టం.